రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం జగన్ ఈ నెల 8న శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు పైలట్ కో పైలట్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఇటీవల గ్రామానికి వచ్చారు. ఇక వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ దిగిన వెంటనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ తోసుకుని జగన్ ను చుట్టుముట్టాయి. ఇక ఈ సందర్భంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిందని, ప్రభుత్వం పోలీసుల భద్రతా వైఫల్యంతోనే జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. అయితే తమ అధినేత హెలికాప్టర్లో వెళ్లే పరిస్థితి లేక రోడ్డు మార్గాన వెళ్లారని చెప్పారు. అయితే దీంతో హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు పైలట్ కో పైలట్లకు కర్ణాటక రాష్ట్రం జక్కూరులోని నిర్వహణ సంస్థకు నోటీసులు అందజేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, పోలీసులు పైలట్ కి అలాగే కో పైలట్ కి కర్ణాటక రాష్ట్రం నుంచి జక్కూరులో నోటీసులు అందించినట్టుగా తెలుస్తుంది. నిర్వహణ సంస్థకు అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రహ్మణి, మనం చూసుకున్నట్టయితే ఈ రీసెంట్ గా జరిగిన ఒక ఘటనలో ఎంపీపీ ఎలక్షన్స్ ఘటనలో కురువ సామాజిక వర్గానికి చెందిన లింగమయ్య అయితే మరణించడం జరిగింది. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించే విషయానికి మాజీ సీఎం జగన్ ఈ నెల 8వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలోని తన నివాసం వద్దకైతే రావాలని వచ్చిన విషయం అయితే మనకు తెలిసింది. అయితే ఈ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన క్రమంలో అక్కడ ఒక హెలిప్యాడ్ ని అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతేనేమో వాళ్ళు ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసింది. ఆ సందర్భంగా హెలిప్యాడ్ దగ్గర ఒక సీరియస్ ఇష్యూ అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే హెలికాప్టర్ అక్కడ దిగిన వెంటనే ఒక్కసారిగా అక్కడ ఉన్న కార్యకర్తలు, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసుల భద్రతా వలయాన్ని బారిగేట్లని మొత్తం దుబ్బుకొని అక్కడ ఉన్న బారిగేట్ల ఒక్క దాటిగా హెలిప్యాడ్ మీదకైతే వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ కి ఒక చిన్న ఎయిర్ క్రాక్ వచ్చిందంటూ మనకు సమాచారం. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు భద్రతా లోపం జరిగిందంటూ గట్టిగా స్పందించారు. భద్రత లేనందునే జగన్ హెలికాప్టర్ లో కాకుండా రోడ్డు మార్గాన వెళ్లారనే వాదనలు కూడా మనకు వచ్చాయి. ఈ విషయానికి సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్ నిర్వహణ సంస్థకు నోటీసులు ఇచ్చింది. పైలట్ కో పైలట్లను కూడా ఇద్దరిని విచారణకు హాజరు కావాలంటూ చెన్నైపల్లి పోలీస్ స్టేషన్ వారు నోటీసులు అయితే జారీ చేశారు. వీళ్ళను కర్ణాటక రాష్ట్రంలో ఉన్న జక్కూర్ వారి సంస్థకు కూడా సంప్రదింపులు అయితే జరిపి తర్వాత నోటీసులు కూడా పంపించడం అయితే జరిగింది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే హెలిప్యాడ్ వద్ద ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది, ఇవన్నీ మొత్తం అంతా ఎంక్వైరీ చేసి దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంది. బ్రహ్మణి. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.